ముందుగా చెప్పాలంటే మన మాస్ రాజా రవితేజ భయ్య ప్రొడక్షన్ చేసినాడు భయ్య సినిమాకి. చాందురే బంగారు రాజా అన్న నిజంగా చెప్తున్నా, ఒక రంగు రాయి గురించి స్టోరీ తీసి ఏంటి అన్న అమ్మ దాంట్లో నుంచి పోలీస్ ఆమె లవ్ చేశాడు. అబ్బా రొమాంటిక్ కామెడీ ఎమోషనల్ కూడా అన్న ఏం యాడ్ చేసిన చూస్తున్నంత సేపు నిజంగా. అంటే ఒక మాస్ రాజా రవితేజ ప్రొడక్షన్ చేసినాడంటే ఎట్లుంటా అన్న ఆతృతతో పోయినా అన్న మస్త్ అంటే మస్త్ అనిపించింది అన్న. ఒక రంగురాయి గురించి మాత్రం కాన్సెప్ట్ ఏం తీసిన ఒక్కొక్కటి ఒక విధంగా తీసే అన్న సినిమా. అంటే అందరు లవ్లు అవి కంటెంట్లు, దీంట్లో మాత్రం అన్ని ఎమోషనల్ యాడ్ చేసి చాలా సూపర్ అనిపించింది అన్న సినిమా చూస్తున్నంత చెప్పు. బాగుందన్న, అందరు చూడురి. ఒక్కడే చెప్తున్నా, మేము ఇది జాతి రత్నాన్ని మించి పంట పండించి జాతి రత్నాలు మొత్తం మిక్సీలో బట్టి ఎట్లా ఉంటుందన్నా పండించేసిందనా దుమ్ము లేపేసి చెప్తున్నా అన్న. ఎక్కడున్న వాళ్ళు ఎక్కడుంటే అక్కడున్నా ఏమైనా గానీ మీరు మాత్రం సినిమా చూడండి, ఎంజాయ్ అసలు అట్లా లేకుండా కొత్త కాన్సెప్ట్ అన్న, కొత్త మళ్ళీ ఒక డీజే టిల్లు చూడాలి మనం హీరోని చూస్తుంటే అట్లా అనిపించింది అన్న. నిజంగా నాకు అట్లా అనిపించింది. కాకపోతే గెటప్స్ కానీ లుక్స్ కానీ ఢిల్లు టిల్లు లాగానే ఉంటుంది. కాకపోతే రవితేజ అన్నకు మాత్రం ఇది మాత్రం ఇక తోపు అనుకోవాలి. కాకపోతే ప్రొడ్యూసర్ కూడా ఒక మంచి కంటెంట్ తీసుకొచ్చిండు కాబట్టి ఇలాంటి మూవీని ప్రతి ఒక్కరు ఆదర్శించాలని కాబట్టి కోరుకుంటున్నాను. రేటింగ్ 4.5 దర్జాగా కాకపోతే ఒక ఫ్రెండ్షిప్ గానీ లవర్స్ గానీ ఎలా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు, నవ్వుకుంటారు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. యూత్ కి ఆల్ ది బెస్ట్. సినిమా మన రవితేజ గారు హీరో రవితేజ గారు ప్రొడ్యూస్ చేసిన సినిమా. సో నాకు ఆ విషయం నాకు టైటిల్లోనే తెలిసింది. నిజంగా చెప్తున్నా, నేను ఆయన కోసం అయితే రాలేదు. ఆ విషయం అయితే నాకు టైటిల్లోనే తెలిసింది. బట్ సినిమా అయితే మాత్రం ఫుల్ ఎంటర్టైనర్, చాలా బాగుందన్న. మంచి కామెడీ, అంటే స్టార్టింగ్లో రవితేజ గారు ఎలాంటి సినిమా తీసేవారు, మంచి కామెడీగా ఎంటర్టైనింగ్గా మనకి ఆకట్టుకుండేలాగా ఈ సినిమా కూడా అదే విధంగా నడిచిందన్నమాట. చాలా సస్పెన్స్గా, ఒక స్టార్టింగ్లోనే ఒక సస్పెన్స్ అనేది మనకు మొదలవుద్ది, అది సినిమా ఎండింగ్ వరకు అలాగే ఉంటుంది, అలాగే బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. చాలా బాగుంది. అలాగే ఇంటర్వల్ ట్విస్ట్ కానీ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ అయితే మాత్రం నిజంగా షాక్ అవుతారనమాట. అంత రెండు ట్విస్ట్లు అయితే మాత్రం చాలా హైలైట్గా తీశారు. ముఖ్యంగా డైరెక్టర్ కోసం మాట్లాడుకోవాలి, చాలా బాగా హ్యాండిల్ చేశారు సినిమాని, కొత్త డైరెక్టర్ అయినా సరే. అలాగే హీరోని చూస్తున్నంతసేపు కూడా మన టీజర్ టిల్లు సినిమాలో సిద్ధు గారు గుర్తొచ్చారు. సేమ్ గెటప్, ఆ బాడీ లాంగ్వేజ్, ఆ మాట తీరు కూడా అలాగే అనిపించింది నాకు. బట్ మనోడు అంత రేంజ్ కాకపోవచ్చేమో కానీ ఈ సినిమాతో ఆ రేంజ్కి వెళ్ళి అంత అవకాశాలు అయితే ఉన్నాయి. ఎంటర్టైనింగ్ ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే కామెడీగా మంచి లవ్ ట్రాక్ అనేది ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేటికి మంచి సీరియస్గా ఒక ఇన్వెస్టిగేషన్ కోణంలో పోతుంటుంది. సినిమా అయితే మాత్రం టోటల్గా నచ్చింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ముఖ్యంగా చెప్పాలి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా సీన్లో ఎలివేట్ చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగుంది. సీన్లో అంత డెప్త్ లేకుండా మ్యూజిక్ వాళ్ళు చాలా ఎంజాయ్ చేశాను అన్నమాట. సో దానివల్ల మేము మ్యూజిక్ని కూడా చాలా ఎంజాయ్. బట్ ఒక సాంగ్ అయితే మాత్రం ఒకటి రెండు సాంగ్స్ ఉన్నట్టుకున్నాయి. బట్ ఒక సాంగ్ అయితే బాగా నచ్చింది, ఇంకో సాంగ్ పెద్దగా. బట్ సాంగ్స్ కోసం పెద్దగా చెప్పుకోగలదు. బ్యాక్గ్రౌండ్ స్కోరు, కామెడీ అండ్ ఎంటర్టైన్ కథ పరంగా చాలా బాగా అనిపించింది అన్న. సూపర్ అన్న సినిమా. రవితేజ గారి నుంచి అంటే ఆయన తీసే సినిమాల నుంచి ఏది కష్టపడి వచ్చాడు కాబట్టి ఆయన ఏ కథ ఎంచుకుంటే ఆడియన్స్కి నచ్చుతుంది, ఏ కథ ఎంచుకుంటే ఎలా ఉంటుంది అనేది నిర్మాతగా పర్ఫెక్ట్గా తెలిసిన ఆయన మన రవితేజ గారు. ఇలాంటి సినిమాలు ఎలా తీసుకుంటూ పోతే ఇంకా 3 సినిమాలు తీసేటంటే నిజంగా హీరో మేనేజ్ ప్రొడ్యూసర్ చేసుకుంటాడు అనమాట. అంత బాగుంది సినిమా, మంచి కథ బలం. అంటే మనం రవితేజ తెలుసు కాబట్టి ఆడియో ఫాల్స్ బాగా ఎంచుకున్నారు. సినిమా అయితే మాత్రం బాగుందన్న, అందరూ వచ్చి చూడండి. చాలా ఎంటర్టైనర్, మంచి కామెడీ ఉంటుంది. ఇంకా సత్య గారి కోసం చెప్పాలి, సినిమా అంతా కూడా కామెడీ పరంగా తన భుజాల మీద వేసుకుని బాగా నవ్వించాడు సత్య గారు. సూపర్ అన్నమాట. సత్యకి ఇప్పుడు తిరగలేదు కామెడీలో. ఆయన మాత్రం హీరోనా కామెడీ అన్న తెలిసేది కదా మాకు. ఈ సినిమాలో అయితే అంతలా నవ్వించాడు. హీరో కన్నా మేము ఆయన వచ్చినప్పుడు ఎక్కువ నవ్వు అన్నమాట. అంత బాగుంది సినిమా, మంచి కామెడీగా ఎంటర్టైనింగ్గా చాలా బాగుందని, సస్పెన్స్గా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. రవితేజ గారికి ఒక హిట్ ప్రొడ్యూసర్గా ఇంకో హిట్ కొట్టాడన్న. సూపర్ అన్న సినిమా తెలుసు. సూపర్, థ్యాంక్ యూ బ్రో. ఇప్పుడే చాంగ్రే బంగారా చూసిన బ్రో, సినిమా మాత్రం సూపర్ ఉంది బ్రో. ఎందుకంటే డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్ చేయాలి బ్రో. కొత్త కాన్సెప్ట్ తీసుకొని ఫుల్ ఆఫ్ కామెడీ. ఒకటి రవితేజ గారి ప్రొడక్షన్ లో వచ్చిన మూవీ మాత్రం ఇది బిగ్గెస్ట్ హిట్ బ్రో. ఎందుకంటే హీరో గారికి మంచి యాక్టింగ్ దొరికింది. ఎందుకంటే హీరోని సీరియస్ చూసినాం, ఈ సినిమాలో కామెడీ చేయడం, ఆ లవ్ స్టోరీ, ఆ మంచి ఒక కాన్సెప్ట్ తో వచ్చింది బ్రో. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ మనకు ఏడా బోర్ కొట్టకుండా మంచిగా ఉంది బ్రో. మూవీ మాత్రం ఫుల్ ఆఫ్ కామెడీ బ్రో. మూవీలో మాత్రం సూపర్ ఉంది బ్రో. ఎందుకంటే మరి ఇంకోటి ఏంటంటే కామెడీ ఫుల్ ఉంటాయి బ్రో. రవి బాబు గారి ఈస్తారు మేడం యాక్టింగ్, రవి బాబు ఇద్దరి కాంబినేషన్ మాత్రం వేరే లెవెల్ ఉంది బ్రో. ఎందుకంటే చాలా సినిమాలు చూస్తున్నాం, జాతర మించి కామెడీ ఉంది బ్రో. దీంట్లో ప్రతి సెకండ్
ప్రతి నిమిషం నవ్వుతూనే ఉంటాం. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ, నాకైతే బాగా నచ్చింది బ్రో, సూపర్ మూవీ బ్రో. చాలా బాగా అనిపించింది. ఎందుకంటే రవితేజ గారు ఫస్ట్ సినిమా ఇది ప్రొడక్షన్ వాల్యూస్ కానీ వాళ్ళు చూపించిన విధానం కానీ డైరెక్షన్ విధానం కానీ చాలా బాగా అనిపించింది నాకు. హీరో యాక్టింగ్, మన స్టార్ కమియన్ యాక్టింగ్ కానీ, నిత్య యాక్టింగ్ కానీ చాలా బాగుంది. దీనిలో హైలైట్ గా చెప్పాలంటే వాళ్ళు తీసుకున్న మాటలు ఏవైతే ఉన్నాయో ఆ సినిమాలో డైలాగులు అయితే చాలా ఫ్లట్టింగ్ వేలో లవ్ స్టోరీలు చూపించే విధానం కానీ, 3 లవ్ స్టోరీలు, ఇంకోటి ఒక క్రైమ్ ని ఎన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో చూపిస్తే అంత బాగా క్లియర్ గా అర్థమవుతుంది అనే విధంగా చూపించడం. ఈ రంగురాల గురించి జరిగే ఫైట్ కానీ చాలా బాగా అనిపించింది. సినిమాలో హైలైట్స్. నెగిటివ్ విషయానికి వస్తే అన్నాం, సెకండ్ హాఫ్ లో కొంచెం స్లోగా వెళ్ళడం అనేది కొంచెం ఇదిగా అనిపించింది తప్ప మిగతా ఓవరాల్ గా చాలా బాగుంది. ఫన్నీ అయితే చింపేశారన్న, ఎక్కడ ఏం మాత్రం తగ్గలేదు. నిత్య వాళ్ళ లవ్ స్టోరీ కానీ, బర్రెల గురించి కానీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సినిమా ఓవరాల్ గా 5కి 3.5 రేటింగ్ ఇవ్వచ్చు. నిజంగా చాలా బాగుంది.